ఈరోజు చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు, హిందూ అవామ్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు ముఖ్య అతిథిగా, జిల్లా అధ్యక్షుడు తమ్ముడు దాము అధ్యక్షతన, మరో ముఖ్య అతిథి చిత్తూరు జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిత్తూరు జిల్లా నుంచి చినరాయుడు అధ్యక్షతన, మరో ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ మాదిగ కళా చైతన్య దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వేగూరి విజయ్ కుమార్ గారు, మరియు చిత్తూరు జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులందరి సమక్షంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమావేశంలో మనం తీసుకునే నిర్ణయాలు, చేసుకునే తీర్మానాలు మాదిగ జాతికి ఉపయోగపడే విధంగా, మాదిగ జాతితో పాటు అనుబంధ కులాలకు 59 ఉపకులాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలనేది మన ఏపీఎంఆర్పిఎస్ యొక్క ఎజెండా. అందులో భాగంగానే ఈరోజు చిత్తూరు జిల్లాలో వివరించే అంశం ఏంటంటే, రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు గారు వారి ప్రతినిధుల బృందం సుమారు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కూడా పర్యటన ముగించుకుని ఈరోజు చిత్తూరు జిల్లా రావడం జరిగింది. చిత్తూరు జిల్లాలో కూడా ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం సుదీర్ఘకాలం పాటు ఉద్యమం నిర్వహించి ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణ రాష్ట్రంలో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అనే దానికి మనం చట్టం చేయించుకుని ఈవేళ రాష్ట్రంలో అమలు జరుపుకుని కొన్ని ఉద్యోగాలు సాధించడానికి మనం ముందుకెళ్తున్నాం. ఇది హర్షించదగిన విషయమే. అయినప్పటికీ ఇంకా పెండింగ్లో ఉన్న అనేక సమస్యలు ఈ మాదిగ జాతి కానీ 59 ఉపకులాలు కానీ అనుభవిస్తూ ఉన్నాయి, ఫేస్ చేస్తూ ఉన్నాయి. ఈ సమస్యల మీద కూడా మనం పోరాటం మరో ఉద్యమంగా ముందుకు సాగాలని చెప్పి ఏపీఎంఆర్పిఎస్గా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలనే ఈరోజు సోదరులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. సుమారు 77 సంవత్సరాల పాటు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎదుర్కొన్న సమస్యలే నేటికి కూడా దళితులంతా కూడా ఎదుర్కొంటున్నారు ఈ రాష్ట్రంలో అనడానికి ప్రతిరోజు జరుగుతున్న దళితులపై దాడులు, మరణకాండనే ఉదాహరణగా చెప్పవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి రాష్ట్రంలో ఉన్న సుమారు 80% గ్రామాల్లో ఇప్పటికీ కూడా మాదిగ అనుబంధ కులాలకే శ్మశాన వాటికలు లేవు అనేది మరి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నివేదిక కూడా ఉందన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలని కూడా ఏపీఎంఆర్పిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ అంశం మీద కూడా భవిష్యత్తులో పోరాటం చేయడానికి తీర్మానం కూడా చేస్తున్నామని తెలియజేస్తున్నాం. మరి మీరు ఏ విధంగా అయితే రాజకీయంగా మరి మీకు మాదిగలు అనుబంధ కులాల యొక్క ఓటు బ్యాంకు అవసరమని అనుకున్నారో, లేదా 30 సంవత్సరాల పాటు మా యొక్క ఉద్యమం యొక్క ఫలితంగా మీరు వర్గీకరణ ఇచ్చారో, ఏదేమైనప్పటికీ మేము స్వాగతిస్తూ అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు అన్నింటిని కూడా తక్షణమే భర్తీ చేయాలని చెప్పి ఏపీఎంఆర్పిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ తీర్మానాన్ని కూడా ఈరోజు తీర్మానం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ షెడ్యూల్ కులాలు 59 ఉపకులాల అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుందని ఏర్పడిన సంస్థ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార సంస్థ ఎస్సీ కార్పొరేషన్. మరి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ని దాదాపు గత ప్రభుత్వం ఇప్పుడున్న సంవత్సరంన్నర కాలంగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేస్తుందని, మీరు చేస్తున్న విధానాలే తేటతెల్లం చేస్తుందని ఈ సందర్భంగా ఏపీఎంఆర్పిఎస్గా ఖండిస్తూ ఖచ్చితంగా ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలి. ఎస్సీ కార్పొరేషన్కి కేటాయించిన నిధులన్నీ కూడా ఆ 59 ఉపకులాల యొక్క జనాభా తామాసా ప్రకారం మీరు ఖర్చు పెట్టిన నాడే మరి నిజమైన వర్గీకరణ, నిజమైన అభివృద్ధిగా ఏపీఎంఆర్పిఎస్ భావిస్తుందని చెప్పి కూడా ఈవేళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మరి ఆంధ్రప్రదేశ్లో సుమారు ప్రభుత్వ లెక్కల్లో, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి 7 లక్షల ఎకరాల భూమి మరి ఎంతోమంది అగ్రవర్ణాల చేతుల్లో ఇప్పటికీ కూడా బందీ అయి ఉంది. మీరు ఖచ్చితంగా ప్రభుత్వంలో దాన్ని సర్వే చేయించి ఆ 7 లక్షల ఎకరాలను కూడా అవసరమైన
ఈ ఎస్సీ ఎస్టీ బాధితులందరికీ కూడా అవసరార్థులందరికీ కూడా పంపిణీ చేయాలని చెప్పి ఏపీ ఎంఆర్పిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. అది కూడా తీర్మానం చేస్తున్నాం. భవిష్యత్తులో ఆ విధంగా కార్యాచరణ కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ విధంగా మరి మీరు వర్గీకరణ అమలు జరగాలి, ఎస్సీ వర్గాల్లో ఉన్న వారందరికీ ఉద్యోగాలు రావాలంటే ముఖ్యంగా ఖచ్చితంగా షెడ్యూల్ కులాలకు సంబంధించిన ట్రైబుల్కి సంబంధించిన హాస్టల్స్ అన్నీ కూడా మీరు ఆధునీకరించాలి. అక్కడ మంచి ఏర్పాట్లు చేయాలి. మౌలిక సదుపాయాల కల్పనలో కూడా మరి వెనకబడి ఉందని అనేక రకాల ఫుడ్ కమిషన్ నివేదికలో కూడా తెలుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా సాంఘిక సంక్షేమ శాఖకి ప్రత్యేక సూచన చేసి రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్స్ అన్నింటినీ కూడా ఆధునీకరించి మంచి వసతి మరియు భోజన ఏర్పాట్లు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అందజేయాలని చెప్పి ఎంఆర్పిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో వచ్చే నెల నుంచి అన్ని జిల్లాల్లో ఉన్న ఎంఆర్పిఎస్ జిల్లా యంత్రాంగం మెయిన్ ప్రధాన కేంద్రం ఉన్న హాస్టల్స్లో ఈ నెలకు ఒక రోజు మరి ఖచ్చితంగా హాస్టల్లో ఒక నైట్ నిద్రపోవడం, అక్కడ సౌకర్యాలన్నీ కూడా సరిచేయడానికి కూడా ఏపీఎంఆర్పిఎస్ తీర్మానం చేస్తుంది. ఆ విధంగా కూడా ఏపీఎంఆర్పిఎస్ శ్రేణులు ముందుకెళ్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా అనేక సమస్యలు మరి ఈవేళ రిజర్వేషన్ పేరుతో జరుగుతున్న మోసాలు, మరి ప్రతి రిజర్వేషన్లో మన జరిగిన డిఎస్సిలో ఓపెన్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యి జిల్లా స్థాయి ప్రథమ ర్యాంకు 5th ర్యాంకు తెచ్చుకున్న ఎస్సీ విద్యార్థులందరూ కూడా గ్రూప్ ఏబీసీ గ్రూపులకు చెందిన ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళని ఓపెన్ కాంపిటీషన్లో పోస్టులు ఇవ్వకుండా రిజర్వేషన్లో పోస్టులే కేటాయించడం వల్ల సుమారు 2000 మంది ఈవేళ ఉద్యోగాలు పొందలేక రిజర్వేషన్లోనే పొందడం, మెరిట్లో ఉండి కూడా రిజర్వేషన్లో పొందారు. రిజర్వేషన్లో ఉద్యోగాలు పొందవలసిన వారు ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్నారన్న విషయాన్ని కూడా మేము ఈరోజు ప్రభుత్వానికి నివేదిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో చేపట్టబోయే అన్ని రిక్రూట్మెంట్లో కూడా మరి ఎస్సీలు ఏబిసిడి వర్గీకరణని పాటించడంతో పాటు